ఆర్జీవి వింతజీవి అంటారు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతారో ఎవ్వరికీ తెలీదు. ఆయన ఏది మాట్లాడినా లాజిక్గా ఉంటుంది. అటు సినిమాలైనా ఇటు పాలిటిక్స్పై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అంతేకాదు టాలీవుడ్లోకి కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. కొత్త వారికి ఎప్పుడూ అవకాశాలు ఇస్తూ వారిలోని టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు ఆర్జీవి. రాజకీయ నేపథ్య సినిమాలకు ఇకపై దూరంగా ఉంటానని, కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలనుకుంటున్నానని చెబుతున్నారు ఆర్జీవి. ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలని, సినిమా మేకింగ్లో కూడా ఆడియన్స్ను ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఒకానొక సమయంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అలరించిన ఆయన కొంతకాలంగా ఆ బ్రాండ్కే దూరంగా ఉన్నారు. ఆర్జీవి గొప్ప టెక్నీషియన్ అనే పేరును కొంతకాలంగా ఆయన ఎంచుకున్న కథలతో చెడగొట్టుకున్నారు. ఇప్పుడు రూట్ మార్చానని చెబుతున్నారు వివాదాస్పద డైరెక్టర్. ఈ మేరకు యో ఫిల్మ్ పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్ను ఆయన లాంచ్ చేశారు. మెజారిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్లు, తమకు నచ్చే సినిమాలను ఆడియన్స్ లైక్స్ ఆధారంగా డెమోక్రటిక్ విధానంలో చేయనున్నారు వర్మ. ఏ సపోర్ట్ లేని ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయాలన్నదే తన ఆలోచన అని, సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ టాలెంట్ ఆడియన్స్ ద్వారానే గుర్తిస్తామన్నారు. అనంతరం వారితో మేం సినిమా తీస్తామని, క్రౌడ్ ఫండెడ్ ఆలోచన కూడా ఉందన్నారు. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్స్ అసలు మ్యాటరే కాదు. స్టార్ హీరోల ఇమేజ్ తగ్గ సినిమాలు చేయలేనని ఈ విషయాన్ని పలుమార్లు చెప్పానన్నారు. తనకు ఆ కెపాసిటీ లేదన్నారు. తాను ఎప్పుడూ రియలిస్టిక్ డార్క్ జోనర్ సినిమాలు చేశానని, జోనర్ బెస్ట్ సినిమాలనే చేశానని తెలిపారు. అలాగే ఆస్కార్ అవార్డులపై సంచలన కమెంట్స్ చేశారు వర్మ. ఆస్కార్ అవార్డుల వెనుక ఉన్నది మార్కెటింగ్ టెక్నికే అని, దానికోసం ప్రయత్నించడంలో తప్పేమీ లేదన్నారు. తాను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలని చూస్తానని, ఇటీవల వచ్చిన బెస్ట్ మూవీ ఓపెన్ హైమర్ అన్నారు.